एकदन्ताय वक्रतुण्डाय गजाननाय श्रीगणेशाय 11, 12 దాకా గాడిదల రోడ్డు మీద పడి తిరగటం, పొద్దున్న 8 అయినా ఇంకా లేకపోవటం. అసలు పండగనైనా గుర్తుందా వాడికి ఈరోజు? ఎరా కృష్ణ, లెగుస్తున్నావా నన్ను రమ్మంటావా? మీరు వస్తానంటే నేను వద్దంటానా? అలానా? నేను వచ్చానంటే నీ తాట తీస్తా. మీరు తీసేలోపు నేను లేస్తానంటాను. ఈ పని ఎలా కాదురా. లెగుస్తున్నావా? రే ఏంట్రా బెడ్ మీద అడ్డగాడిదలు అడ్డంగా పడుకున్నావు? అంటే నాన్న నిలువుగా పడుకుంటే నిద్ర రావట్లేదని ఇలా అడ్డంగా పడుకున్నా. వెనకటికి నీలాంటోడే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటే ఆ పట్టుదల ఎలా సాధించాలన్నాడంట. నిజమే నాన్నగారు, ఎలా సాధించాలంటారు? పండిత పుత్ర పరమసుంట అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదురా. ఎంత తీసుకున్నానంటారు మరి? చిచ్చి, పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాదిరా తప్పు. ఓ అదా సంగతి. రాత్రి తిన్న చికెన్ ముక్క పళ్ళలో ఇరుకుంటే పొద్దున ఎలిపెట్టి చూశాను, ఎక్కడా దొరకలేదు. మీరు తిన్నారా దాన్ని? శివశివా, ఇంత తలతెక్కదా ఉన్నా ఎలా పుట్టించావు తండ్రి? ఇదిగో శివ గారు, సేమ్ ఫీలింగ్ నాది కూడా. ఆయన చెప్తున్నారు, నేను చెప్పట్లేదు, అంతే తేడా. సంవత్సరం మొత్తం చవట్లా ఉన్నా కొంచెం ఈ పండగ రోజైనా పద్ధతిగా ఉండరా. అందుకే నైటే అలారం పెట్టి పడుకున్నాను నాన్నగారు. ఏం చేద్దాం, టైం బ్యాడ్, అది ఇంకా మోగలేదు. అదేమైనా నీలా తెలివి తక్కువ అనుకుంటున్నావా మోగకుండా ఉండటానికి? అయినా నువ్వెన్ని పెట్టారు అలారం? 6:30 PM. ఏం చేద్దాం నాన్నగారు, నేను లేవడం ఆ శివయ్యకి కూడా ఇష్టం లేనట్టుంది. పోయి అడిగేసి వస్తాను. అలాగే అక్కడ ఉన్న పంతులు గారిని అడుగు, AM అంటే ఏంటి, PM అంటే ఏంటని. PM అంటే పడుకోవడం ముగింపు, మరి AM అంటే? సరే పోయి పొద్దున్న అడిగేసి వద్దాం. నీ మొహం చూస్తుంటే పొద్దున్నే సుప్రభాతాలు పాడినట్టున్నాడు మీ నాన్న. ఎప్పుడూ ఉండేదేగా, అందులో కొత్త ఏముంది? అలా తిట్టించుకోకపోతే నాలా పొద్దున్నే లేగొచ్చు కదరా. బాబు, నువ్వు నాకేం భగవద్గీత బోధించక్కర్లా, అంతా పొద్దునే అయిపోయింది ఆల్రెడీ. నాకేమైనా సరదానా ఆయనతో తిట్టించుకోవటం? ఆల్రెడీ పొద్దునకి అలారం పెట్టేవాడు అనుకున్నా, అది మోగలేదు. నన్నేం చేయమంటావు? నీ దగ్గరికి వచ్చిన ప్రతి దాని లైఫ్ నాశనమేనా ఏంట్రా? నవ్వులు ఉన్నాయి ఏంట్రా? హే హే, నేను ఇదే టయానికి గుళ్ళో దేవుడికి పూజ చేసే పంతులు, వీళ్ళు తప్ప ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు గుడి ఖాళీ లేదు, గుళ్ళో దేవుడు ఖాళీగా లేడు, దేవుడికి పూజ చేసే పంతులు ఖాళీగా లేడు. ఏం చేద్దాం, కలికాలం. అవునరా, నిన్న మనం కూడా ఇదే రోడ్డు మీద వెళ్తూ 2 సార్లు హార్న్ కొట్టి కళ్ళు మూసుకొని వెళ్ళాం. కానీ ఈరోజు ఇదే గుడి దగ్గరికి వచ్చి క్యూ లైన్లో నిల్చున్నాం. శివరాత్రి రోజే శివుడికి వాల్యూ అన్నట్టు ఎంతమంది వచ్చారు. లేదు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంటే వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాం ఇందా నుంచి. అయ్యా ఒక్కసారి నా శివయ్యని చూడని పండయ్యా, ముసలివాడినయ్యా, ఎక్కువసేపు నిలబడలేనయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. వెళ్ళండి ఇక్కడ నుంచి. చిచ్చి, గుడికి వచ్చిన ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు వచ్చి. అయ్యా మీకు దండం పెడతానయ్యా, కొంచెం ఇక్కడ నుంచోని ఇవ్వండి అయ్యా. కాటికి పోయే టైం వచ్చినా కోరికలు తిన్నట్టుంది ముసలోడికి ఇంకా. ఇగో తాత, ఇక్కడ రండి ఒకసారి. ఎక్కడికి ఎందుకురా? పాపరా ముసలైనా, ఏం కష్టం వచ్చిందో ఏమో అంతలా బతిమలాడుతున్నాడు. కొంచెం ఇక్కడ నుంచోనిస్తారా అయ్యా, మీకు దండం పెడతా. ఇక్కడ నుంచోండి తాతగారు. చూడండి అక్కడ మధ్యలో ఎవరు దొరుకుతున్నారు చూడండి. ఏం బాబు, క్యూ లైన్లో ఎంతమంది ఉన్నాం కదా, మధ్యలో దూరనిస్తావేంటి? అన్నా, ఈ ముసలాయిని మనిషిలా కాకుండా మన కోసం దిగి వచ్చిన దేవుడిలా ఉన్నాడన్నా, వెనక నెట్టేద్దామంటారా? చూసావారా, సాటి మనిషికి సహాయం చేయడం చేత కాదే అని దేవుడు అనేసరికి అందరూ అరవకుండా నించున్నారు. వీళ్ళకి దేవుడు అంటే భక్తి కాదురా, భయం. శివ
శివ శివ శివ శివ శివ శివ. తాతగారు ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా? లేదు నాయన. మరి గుడికి ఎందుకు వచ్చారు? అంటే ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఎందుకా అని. ఆ స్వామికి మనసారా కృతజ్ఞత చెప్పటానికి. అర్థం కాల. నేను అడగకుండానే నాకు ఆకారం ఇచ్చినందుకు, పడిపోయిన ప్రతిసారి నన్ను పైకి లేపినందుకు, అడగకుండానే నాకు అండగా నిలిచినందుకు, నేను అడిగే దానికన్నా నాకు కావాల్సిందే ఇచ్చినందుకు, నేను నడిచేంత వరకు నాతో పాటు నడిచేందుకు, రేపు నేను పోయాక నన్ను మోసే చేతులుగా మారేందుకు, శివ శివ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ మహాప్రసన్న స్వామికి మోకరిల్లటానికి, ఈ జన్మకి జన్మలకి పునర్జన్మ లేకుండా చేయమని నమస్కరిస్తూ కృతజ్ఞత చెప్పడానికి వెళ్తున్నా. మేము ఇప్పటి వరకు కోరికలు కోరుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసాం, కోరికలు తీరాక వచ్చిన వాళ్ళని చూసాం. కానీ మీరేంటి తాతగారు, ఇచ్చిన వాటిని ప్రసాదాలా స్వీకరించి కృతజ్ఞత చెప్పడానికి వచ్చా అంటున్నారు? ఈ ముల్లోకాలన్నిటికీ తండ్రి లాంటి వాడు నా శివయ్య. అలాంటిది తన పిల్లలకి ఏం కావాలో తెలియదంటావా? ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కొట్టుదంటారు. అలాంటిది నువ్వే నన్ను ఇక్కడ వరకు పిలిచి ఎక్కడ నుంచో పెట్టా అనుకుంటున్నావా? రే కృష్ణ, పదరా ముందుకి పదరా. రే ఇటెళ్ళారా తాతగారు? తాతగారా? అదేరా, ఇందాక క్యూ లైన్లోకి వస్తుంటే మనం ఇక్కడ పిలిచి ఇక్కడ నుంచో పెట్టాం కదా. మనం పిలిచామా? అదేరా, ఇప్పటి వరకు శివశివ అంటూ ఇక్కడ తిరిగాడు కదా మన ముందు. ఎప్పుడురా? ఒక్క 2 నిమిషాలు ముందు వస్తే ఈ యాక్సిడెంట్ మనకయ్యేదేనేమో. చూడండి రేమామ, చూస్తూనే ఉన్నారు కదరా. ఈ అబ్బా, ఇది ఆ చుట్టం కాదు, వేరే చుట్టం. ఓహో, మీరు చూడండి, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పు. నువ్వు చెప్పరాయిగా? సరే సరే, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకుంటాం. అంటిల్ దెన్, బై బాయ్.